అల్లం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 16 సార్లు ఏదైతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు తెలంగాణ సంబంధించి, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి 12 లక్షల కోట్ల రకరకాల వాదనలు వచ్చాయి. ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు అన్నీ నెరవేరాలంటే కొంత బడ్జెట్ కావాలి. కాబట్టి చాలాసార్లు మోడీ గారి దగ్గరికి వెళ్ళడం, అమిత్ షా గారిని కలవడం, మోడీ గారిని కలవడం, రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించి బడ్జెట్ విషయంలో ఏం పెద్దగా కేటాయించలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి తప్పిదమే ఇప్పుడు కూడా జరిగింది. అంటే తెలంగాణ పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం వివక్షత చూపిస్తుందనేది తేటతెల్లంగా కనిపిస్తున్నటువంటి అంశం. దాని మీద ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు, ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా స్పందించారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణకి మళ్ళీ అన్యాయం జరిగిందంటూ. సో ఏంటి నిజంగా మరి ఈ బడ్జెట్ విషయంలో మీరేం మాట్లాడతారు? ఇది ఆంధ్ర బీహార్ బడ్జెట్ అనేది మొత్తం దేశ ప్రజలంతా కోడే కూస్తున్నారు. ఆంధ్ర కుర్చీ కాపాడుకోవడానికి బీజేపీ చేసినటువంటి హీనమైనటువంటి బడ్జెట్. అసలు తెలంగాణ పుట్టుకనే సహించలేనటువంటి మోదీ, తెలంగాణ అనే పదాన్నే సహించలేనటువంటి మోదీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కరెక్ట్ కాదని చెప్పినటువంటి మోదీ ఆనాడే తెలంగాణ ప్రజలు అవమానించాడు. కాకపోతే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకుండా తెలంగాణ ఏర్పాటు మాట్లాడిన తర్వాత మీరు రాసుకోండి. స్టార్టింగ్ లో అడ్డపడకండి, స్టార్టింగ్ లో అడ్డపడండి. సార్ రామరెడ్డి గారు స్టార్టింగ్ లోనే కాకుండా మీరు రాసుకోండి, రాసుకోండి. ఆయన మాట్లాడినండి, ఆయనకి వచ్చింది కదా అవకాశం. సరే ఓకే, మీరు అంటే ఇప్పుడు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. అందుకని మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు రాసుకోండి పాయింట్లు. సరే ఆయన కాదు సార్, ఆయన కాదు ఒకసారి రామరెడ్డి గారు ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన మాట్లాడిన తర్వాత అందుకంటే మీరు మధ్యలో మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది. సో మీరు పాయింట్ రాసుకోండి. సార్ ప్లీజ్ మీరు పాయింట్ రాసుకోండి. అదే చెప్తున్నా, మీరు రాసుకోండి. అబద్ధాలు అయితే తర్వాత మీరు మాట్లాడండి. మీరు చెప్పండి సార్. అవును, ముందు మాట్లాడినామండి. ఆ అబద్ధాలు నిజాలు మనకు తెలియాలంటే మాట్లాడిన వాళ్ళు కదా. సార్ మాట్లాడండి. బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ నిండా అది కాదు సబ్జెక్ట్. బలవంతంగా కలిపింది కాంగ్రెస్. 360 విద్యార్థులను తొలి దశలో కాల్చి చంపింది కాంగ్రెస్. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, బడ్జెట్ మీద మాట్లాడదాం సార్. బడ్జెట్ మీరు మాట్లాడండి. అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడండి సార్. తెలంగాణ పుట్టుకునే దుర్మార్గంగా ప్రశ్నించినటువంటి మోదీ లాంటి తెలంగాణ అంటేనే అసహ్యంగా చూసినటువంటి మోదీ ఇవాళ 100% తెలంగాణ పైన వివక్షత చూపించడం అనేది తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇలా కోడే కూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజన ఆంధ్ర నుంచి ఇలా మనం విడిపోయింది. 9 జిల్లాలు వెనకబాటు తనంతో ఉన్నామని చెప్పేసి తెలంగాణని విభజించి తెలంగాణలో 32 విభజన చట్టాలని అమలు చేస్తే ఒకటి కూడా 10 సంవత్సరాల నుంచి అమలు చేయకుండా ఇలా ఆంధ్ర బీహార్లో ఇలా 32 సీట్లు అవసరం ఉందని చెప్పి ఇలా బీజేపీ మొత్తం వాళ్ళకి ఇలా బడ్జెట్ కేటాయించి తెలంగాణని నట్టేట్లో ముంచినటువంటి చరిత్ర వీళ్ళది. 8 సీట్లు వస్తే 2 కేంద్ర మంత్రులు ఉంటే ఒక్కరు కూడా మాట్లాడినటువంటి బానిసలు వీళ్ళు. తెలంగాణ గురించి మాట్లాడేటువంటి ప్రతి తెలంగాణలో బీజేపీ అటావాలనే నినాదంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత కడుపు రగిలిపోయేటటువంటి పరిస్థితి. ఐఏఎం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు 10 సార్లు కలిస్తే నిన్న కేంద్ర మంత్రి ఐఏఎం తెలంగాణకు ఇవ్వమని చెప్పి లెటర్ పెట్టేటువంటి పరిస్థితి. ఇదే కాకుండా త్రిపురార్ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత మూసీ రివర్ అభివృద్ధి కానివ్వండి, ఇందులో కూడా మొత్తం తెలంగాణకు మొండి చేయి చూపించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కూడా తెలంగాణను సాధించుకున్న దేనికి తెలంగాణ వెనకబాటుతనంతో ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తుందని చెప్పి తెలంగాణ సాధిస్తే, అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే 10 ఏళ్లలో ఏమి ఇవ్వకుండా తెలంగాణ మీద పెత్తనం చేస్తూ తెలంగాణను ఎట్లా అరగదొక్కాలని చెప్పి ఒక వ్యూహాత్మకమైన రాజకీయాలు చేస్తూ ఉంది ఇలా బీజేపీ పార్టీ. దానికి ఇవాళ బడ్జెటే కారణం. ఇవాళ బడ్జెట్లో క్లియర్ అవుతా ఉంది మనకి. ఎందుకంటే బెంగళూరు, హైదరాబాదు
ఇండస్ట్రియల్ రహదారి ఇండస్ట్రియల్ క్యారిడార్ అని చెప్పి ఏదో తూతారు. ఇంతకుముందు ఖమ్మం టు దామర్చర్లకి రైలు పోయినసారి దాంట్లో 200 కోట్లు కేటాయిస్తే ఈసారి దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా నుంచి హుజూర్నగర్ కోదాడ నుంచి వచ్చే రైలు ఇటువంటివి కూడా చెత్తలో దొక్కి వాళ్ళు ఏ విధంగా కుర్చీని కాపాడుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నటువంటిది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలా ఇంకా అబద్ధాలతోటి ప్రజల్ని నమ్మేయాలని చూస్తే ఇప్పటికే ప్రజలు ఘోరంగా మోసపోయారు బీజేపీ తోటి. మీకు దిక్కు లేకుండా హీనమైనటువంటి పరిస్థితులు ఇలా దేశంలో వచ్చినాయి. మంది మీద ఆధారపడేటటువంటి బతికియాల మీద ఇంకా కూడా జనం చూస్తుంటే కూడా బీహార్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి కూడా ఇంకా ఏదో బీహార్లో వరదలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ అమరావతి. మరి జగన్ తోటి కూడా నేడదాకా అడ్డకాగినారు. జగన్ వీళ్ళు చేతులు బిర్రో పట్టుకున్నారు. మరి జగన్కి ఎందుకు వేయలేదు? జగన్ 100 సార్లు తిరిగాడు. మరి జగన్కి ఎందుకు ఈ పోలవరం ప్రాజెక్టు అని చెప్పి మొత్తుకున్నాడు? ఎందుకు వేయలేదు? అమరావతికి కానీ లేదా వైజాగ్ కానీ ఇంకెక్కడ కూడా ఆంధ్రాని అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు. ఎందుకు నిధులు ఇవ్వలేదు ఆ రోజు? ఇవన్నీ కూడా మాయమాటలతోటి బీజేపీని ఇక్కడ నమ్మేడేదో బెదిరిస్తారో లేకపోతే అబద్ధాలు చెప్తారో వాట్సాప్ యూనివర్సిటీలతో ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊకోరు. అటావో బీజేపీ అనే నినాదంతో రేపు 8 మంది ఎంపీలు కానివ్వండి, రాష్ట్రంలో శాసనసభలో కూడా వీరు చేసినటువంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా రేపు తీర్మానం చేయబోతున్నాం. దీనికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ బీజేపీ చేసినటువంటి మోసాన్ని ఎండగట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడమే కాకుండా తెలంగాణని ఇంకా మరింతగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చాలా వెనుకబడ్డామని చెప్పి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి బీజేపీ ప్రయత్నం వేయాల బడ్జెట్లో తెలంగాణ పేరు ఉచ్చరించకుండా చేయటం. అటావో బీజేపీ నినాదంతో తెలంగాణ ప్రజలు ముందుకు పోయి ఖచ్చితంగా వేలాది కోట్ల రూపాయలు తెలంగాణకు సాధించుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉంది. మరో ఉద్యమం చేయడానికి ఇలా తెలంగాణ ప్రజలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారు కావచ్చు, చాలా క్లోజ్గా ఉన్నటువంటి సందర్భాలు చూసాం. ఆయన 16 సార్లు వెళ్ళి ఆయన అడగడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం, ఇవన్నీ జరిగినాక కూడా అయినా కూడా తెలంగాణకి ఇటువంటి పరిస్థితి రావడం అంటే వాళ్ళ మనసులో ఎంత కుట్ర ఉందనేది దీని ద్వారా బయటపడుతుంది. ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో ఇంట్లో పండుకోరు. ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, కేంద్రం కూడా భారతదేశంలో అది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ఎక్కడైనా హక్కు ఉంది. వీళ్ళు వికసిత్ భారత్ అంటారు. ఎక్కడ వికసిత భారత్? బీహారు ఆంధ్ర వికసిత భారత్ అయిపోయింది. వీళ్ళకి వికసిత్ భారత్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్ళ పైన ఉన్నది. తెలంగాణ వెనకబడ్డది కాబట్టి తెలంగాణకి ఇది ఇస్తే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది అని చెప్పి 1-10 సార్లు తిరిగితే కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుట్రయ్యాలు బయటపడేటువంటి పరిస్థితి మనం క్లియర్గా కనపడ్డది బడ్జెట్లో. ఇన్ని సార్లు కలిసినా కూడా తెలంగాణ పేరు ఉచ్చరించడానికి ఇలా వాళ్ళు చాలా అసహ్యంగా ప్రవర్తించినట్టే. దీన్ని బట్టి తెలంగాణకి బీజేపీ పై ఉన్నటువంటి ప్రేమేంది, తెలంగాణని ఏ విధంగా అనగదొక్కాలి, ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి కుట్ర క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. రాంగోపాల్ గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా సార్, శరత్ గారు ఉన్నారా? ఉన్నారు శరత్ గారు ఈరోజు